భారత ప్రజాస్వామ్య పవర్ ఎలాంటిదో ప్రతి 5 ఏళ్లకోసారి నిరూపితమవుతూనే ఉంటుంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రజలు గెలుస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించేది ప్రజలే. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలే శాసిస్తారు. అందుకే మా గెలుపు ప్రజల విజయం అని పార్టీలు అంటాయి. మా ఓటమి కూడా ప్రజలే వినమ్రంగా స్వీకరిస్తామని ఓడిపోయిన పార్టీలు అంటాయి. కానీ కొన్ని తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి తీర్పు ఖచ్చితంగా ఏడాది కిందట 2024 జూన్ 4న వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధమైన నిరసనల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు చేస్తుండగా కూటమి నేతలు మాత్రం ఇది చరిత్ర సృష్టించిన రోజు అని, రాష్ట్ర పునర్నిర్మాణానికి అడుగులు పడిన రోజుగా చెబుతున్నారు. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఎండ్ కార్డు పడిన రోజు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలగలిపి ఎన్డీఏ ప్రభుత్వం పునర్జీవం పొందిన రోజు. 2024 జూన్ 3వ తేదీ వరకు మేము అకౌంట్లలో 10,000 వేశాం, మాకు తప్ప ఎవరికి ఓటేస్తారని ఆనాటి అధికార పార్టీ నేతలు భావించారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేశారు. తప్పుడు సర్వేలతో హోరెత్తించారు. పార్టీ కేడర్ను బెట్టింగుల వైపు మళ్లించి వాళ్లను నిండా ముంచారు. ఏ కోణంలో చూసినా కనీసం ప్రతిపక్ష నేత హోదా రానంతగా ఓడించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. అధికార పార్టీకి మెజారిటీలు ఎక్కడో ఒక్కో నియోజకవర్గంలో 50,000కు తగ్గనంతగా ఫలితాలు వచ్చాయి. ప్రజాగ్రహంతో అధికార పార్టీని తగలబెట్టేశారని కౌంటింగ్ ప్రారంభించిన గంటసేపటికే తేలిపోయింది. ప్రజల్ని తక్కువ అంచనా వేసినట్టు స్పష్టమైంది. ప్రజాస్వామ్యంలో మేమే అంతా అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అతిశయోక్తి ఉండదు. ఇతర ఆటల్లో గ్రౌండ్లో కృషి చేస్తే పథకాలు గెలుస్తారేమో కానీ ప్రజాస్వామ్యంలో ఎవరి గెలుపును ఎవరు ఓటమిని అయినా ప్రజలే డిసైడ్ చేస్తారు. అందుకే ఎప్పుడూ ప్రజలే విజేతలు. ప్రజాస్వామ్యాన్ని తక్కువ అంచనా వేస్తే పాతాళానికి పడిపోతారు. ప్రజల్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసేవారికి ప్రాధాన్యం ఉంటుంది. కూటమి పార్టీలు అదే చేశాయి. కూటమికి పథకాల కోసం మాత్రమే ప్రజలు ఓట్లు వేయలేదు, ఆ అరాచక పాలన నుంచి కాపాడమని వేశారు. ఆ విషయాన్ని వైసీపీ ఇంకా గ్రహించలేకపోతోంది. గత ఏడాది ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలన్నిటికీ ఒక గుణపాఠం. అధికారం వచ్చింది కదా అని రెచ్చిపోకూడదు. దాడులు, దౌర్జన్యాలు, బూతులు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అధికారం ఇచ్చిన ప్రజల్ని గౌరవించాలి. నమ్మి అధికారం ఇచ్చినందుకు వారిని వంచకూడదు. ప్రజలిచ్చిన తీర్పుతో మరోసారి ఏపీ కింగ్ మేకర్ అయింది. ఏపీ ప్రయోజనాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో, వారు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మరోసారి చూపించి ఏడాది అయ్యింది. జూన్ 4వ తేదీని ఏపీ ప్రజలు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని మాజీ సీఎం జగన్ తన ప్రణాళికను బహిరంగంగా ప్రకటించారు. ఇది ఒక మోసపూరిత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతీక అని, ఒక ఎన్నికల వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. తనకు చారిత్రాత్మక ఓటమిని తెచ్చిపెట్టిన జూన్ 4 నాటి చేదు జ్ఞాపకాన్ని చెరిపివేయాలని జగన్ చూస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వ విజయాలను హైలైట్ చేయడం ద్వారా దానిని జరుపుకోవాలని టీడీపీ, జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైసీపీ అధినేత మంగళవారం తెనాలి పర్యటనలో అన్నారు. తన హయాంలో ప్రతి వర్గానికి సంక్షేమం అందిందని, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 3,600 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయి విద్యారంగం పూర్తిగా నాశనమైందన్నారు. వైద్య రంగం దివాళా తీసిందని, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఈ క్రాప్ ఇవ్వని ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఎంత త్వరగా కూటమిని సాగనంపితే ప్రజలకు అంత మేలు జరుగుతుందన్న జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని,
ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జగన్ పిలుపు మేరకు దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. కూటమి ఇచ్చిన హామీలపై ప్రశ్నించింది. ఈ వివాదం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ప్రజలు వైసీపీని వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారని, అందుకు ప్రతీకారంగా ఆయన వెన్నుపోటు దినం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదని స్పష్టం చేశారు. నేను ఇంత సంక్షేమం చేసినా ఎందుకు నాకు వెన్నుపోటు పొడిచి సంక్షోభంలోకి నెట్టారు అన్న ఉద్దేశంతో జగన్ వెన్నుపోటు దినం చేసుకుంటే తప్పు లేదన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు అన్నట్టుగా జగన్ ఇప్పటికే ఆత్మహత్యా దినం జరుపుకున్నారని, రేపు వెన్నుపోటు దినం చేసుకుంటున్నారన్నారు. సంఘ విద్రోహ శక్తులతో భయపడకు, నీకు నేనున్నాను అని జగన్ అనడం దురదృష్టం. జగన్ను చూసి జాలిపడడం కన్నా చేయగలిగింది ఏమీ లేదన్నారు రఘురామ. తాజా పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ప్రకటించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ 4 చరిత్ర సృష్టించిన రోజు, ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజు, సైకో పాలనకు అంతం పలికి ప్రజా పౌరుడు స్వేచ్ఛ ప్రశాంతత పొందిన రోజు, ఉద్యమంలా ప్రజలు ఓట్లేసి తిరిగి కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు, పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు, ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు, ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు, పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విధ్వంస పాలనకు రాజీ లేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరమైన సందర్భంగా, ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి, దీపావళి పండుగల మాదిరిగానే జరుపుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ 5 ఏళ్లు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. సంక్షేమం పేరుతో అవినీతి చేశారు కనుకే ప్రజలు తిరస్కరించారన్నారు. దీపావళి, సంక్రాంతి కలిపి పండుగ చేసుకుందామని పిలుపునిచ్చినట్టుగానే విజయవాడలో వేడుకలు నిర్వహించారు. జూన్ 4 రాక్షస పాలనకు ముగింపు అని అభివర్ణించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, రంగవల్లులతో ముగ్గులు వేయించి సంక్రాంతిలా ఆనందంగా వేడుకను జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుక జరిపారు. మరోవైపు వైసీపీ నిరసనల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కింద పడిపోయారు. హుటాహుటిన బొత్సాను హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు.
అటు వెన్నుపోటు దినం, ఇటు సుపరిపాలనా దినోత్సవం పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. వైసీపీ తరపున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినోత్సవ నిరసనల్లో పాల్గొనగా, కూటమి తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు సుపరిపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. అటు వెన్నుపోటు దినం, ఇటు సుపరిపాలన దినోత్సవం పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే, వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ వేడుకలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.